సోనియా పిలిచారు. ఢిల్లీ వెళ్ళి రేపు ఢిల్లీ వెళ్తున్నాం. ఆజాద్ దిగ్విజయ్ షిండేతో చర్చలు. 12న కాంగ్రెస్ అధినేత్రిని కలుస్తాం. తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తాం. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం వెల్లడి. నేడు దిగ్విజయ్తో భేటీ. 50 పేజీల నివేదిక, సారీ ఇంతకుముందు 20 అని చెప్పిన, 20 కాదు 50 పేజీల నివేదికను అందించారు. తెలంగాణ ఎందుకోసం కావాలి? మా బిడ్డలకు జరుగుతున్న అన్యాయం ఏంది, మా కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంది, మా ప్రాంతాలకు, మా పల్లెలకు, మా జీవనాలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇది అని చెప్పేసి దాదాపు 50 పైగా పేజీలను పొందుపరిచిరు ఆనాడు శ్రీకృష్ణ కమిటీ. ఏకాభిప్రాయంతోనే ప్రధాని ఎన్నికయ్యారా? రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలని రాజ్యాంగంలో లేదు. షిండే వ్యాఖ్యలు అరిగిపోయిన రికార్డు. ప్రభుత్వం 17న విలీనం దినోత్సవం నిర్వహించాలి. తెలంగాణ మహాధర్నలో నేతల డిమాండ్. ప్రజల ఆకాంక్షలు పట్టని పార్లమెంటు ఎందుకు? కేకే ఆ రోజు అన్ని ప్రతి ఫోటోలో ప్రతి ప్రోగ్రాంలో కామన్గా కనిపించే వ్యక్తి గజ్జల కాంతం. మరి ఎందుకని చెప్పేసి గజ్జల కాంతంను కాంగ్రెస్ గుర్తిస్తలేదు? ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యం. ప్రజా గర్జన విజయవంతం. కాంతంకు కొప్పుల కల్వకుంట్ల మద్దతు అని చెప్పేసి గజ్జల కాంతంకే ఆనాడు కొప్పుల కల్వకుంట్ల మద్దతు. కల్వకుంట్ల చంద్రశేఖర్ అంటే కేసీఆర్ గారు కావచ్చు, కొప్పుల కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపి ఒకసారి చదువుదాం. తెలంగాణ ఉద్యమం చల్లారేలా లేదు, అది జనం గుండెల్లో ఉందని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యాస చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. శనివారం రాత్రి కరీంనగర్ సర్కస్ మైదానంలో జరిగిన తెలంగాణ ప్రజా గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమై తెలంగాణ జెండా కింద ఉద్యమిస్తే కేంద్ర క్షణాల్లో దిగి వస్తుందన్నారు. నేతల అండలేకపోవడంతోనే జనం మద్దతుతో ముందుకు సాగుతుందన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ పోరాటానికి ఖచ్చితంగా అందరం ఏకతాటిపైకి రావాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత, గజ్జల కాంతం, ఇంకా అనేక మంది అందరం ఏకతాటి మీదకి రావాలి, తెలంగాణ రావాలని చెప్పేసి, అంటే పార్టీలకు ఖచ్చితంగా ఒక జేఏసీ కిందికి ఖచ్చితంగా అందరం రావాలి, అందరి ఆకాంక్ష ఒకటే అని చెప్పేసి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మరి ఎందుకని చెప్పేసి తెలంగాణ బిల్లు పెట్టించండి, తెలంగాణ కోసం రాత్రి పగలు విహెచ్ హనుమంత్తో గజ్జల, బండి సంజయ్, ఇంకా అనేక మంది ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళందరికీ ఇంకా కూడా అవకాశాలు రావట్లేదు? ఇంకా కూడా వీరందరూ తెలంగాణ ఉద్యమకారులుగానే చిత్రీకరించబడతాం. ఇంకా అదే పోస్ట్ కార్డు ఉంది. అసలు ఉద్యమాలను వ్యతిరేకించిన వాళ్ళేమో ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఉన్నారు. మరి ఉద్యమాల కోసం పార్టీలను పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆలోచనలు పక్కన పెట్టి తెలంగాణ రావాలని చెప్పేసి పోరాటం చేసే వాళ్ళు ఎందుకని చెప్పేసి ఇంకా మిగిలిపోయినారు. దీనికి గజ్జల కాంతమే ఉదాహరణ కదా. ప్రతి మూమెంట్లో ఉన్నాడు. స్వయంగా సోనియా గాంధీ పిలిచింది పార్టీకి. సో దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను ఆదుకుంటాం, తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి అధికారంలోకి రాకముందు చెప్పారు. ఇక బయట ఉన్న ఉద్యమకారులను పక్కన పెడితే మీ పార్టీలో ఉన్న ఉద్యమకారులను ఏ విధంగా మీరు ఆదుకున్నారు? ఒకసారి ఆలోచించాలి. ఇంకా కూడా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు పత్తకు లేకుండా పోతా ఉన్నారు వీళ్ళు. ఎందుకు? ఆనాడు కేసీఆర్ అవకాశం ఇస్తా అన్నా కానీ, ఆనాడు కేసీఆర్ వీళ్ళకు ఆఫర్ చేసినా కానీ లేదు, పట్టిన జెండాను విడిచేయలేదు, తెలంగాణ ఇచ్చింది మాట తప్ప మేమని చెప్పేసి గజ్జల కాంతం కాంగ్రెస్ని పట్టుకొని ఉంటే ఆయనకి ఇంతవరకు కూడా గౌరవం దక్కలేదు. ఒకవేళ నిజంగానే ఆ రోజు కేసీఆర్ పిలిచిండని చెప్పేసి పోతే ఏదో ఒక పని వస్తుండే, ఒక మంచి దర్జా లైఫ్ ఉంటుండే. ఇలా అధికారంలో కాంగ్రెస్ వచ్చింది కానీ కాంగ్రెస్లోకి వస్తుండే. అట్లాంటి పని చేయడం వాళ్ళను దయచేసి కాంగ్రెస్ కూడా వేడుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు. ఉద్యమ నాయకులను ఖచ్చితంగా గుర్తించాలి, విద్యార్థి నాయకులను ఖచ్చితంగా గుర్తించాలి. ఖచ్చితంగా వాళ్ళకు తగిన పదవి ఇవ్వాలి, వాళ్ళను అభినందించుకోవాలి, వాళ్ళను గుర్తించాలి, వాళ్ళ పోరాటానికి ఒక ఫలితం ఇవ్వాలి. ఇలా పదవి ఇస్తేనే ఫలితం ఇచ్చినట్టు కాదు, కానీ వాళ్ళను గౌరవించుకోవాలని చెప్పేసి. అంటే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. లేకపోతే ఉమ్మడి ఆంధ్ర ఉంటే మీకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేవాళ్ళ? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఈ మంత్రి పదవులు వచ్చేవా? ఈ దర్జా లైఫ్ వచ్చిందని చెప్పేసి. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగం అని చెప్పేసి మర్చిపోకుండా ఖచ్చితంగా వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి, వాళ్ళను గుర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గజ్జల కాంతంకు త్వరలో, గజ్జల కాంతంకి కాదు ఇంకా తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థి నాయకులకు ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రోజు చేసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వారందరినీ గుర్తించాల్సిందే, అందులో గజ్జల కాంతంను కూడా గుర్తించాల్సిందే.
వాళ్ళకు పదవులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళను మనం సత్కరించుకోవాల్సిందే అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.